సరిగ్గా 23 ఏళ్ల క్రితం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన మారణహోమం గుజరాత్ గోధ్రాలో చోటు చేసుకుంది. ఈ ఘటన భారతదేశ చరిత్రలో మాయనమచ్చగా మారింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న హిందూ కరసేవకులను తీసుకువెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ కు నిప్పట్టించి తగలబెట్టింది ఓ ఇస్లామిక్ గుంపు. ఈ మారణహోమంలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 59 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. అయితే ఈ ఘటన విషయంలో కొందరు సత్యాన్ని వక్రీకరించిన కథనాలు సృష్టించారు. తదనంతర సంఘటనలను ముస్లిం మారణహోమంగా ముద్రవేసి హిందువులపై జరిగిన అనాగరిక దాడిని తక్కువ చేసి చూపారు. 2002 ఫిబ్రవరి 25న శ్రీరామ జన్మభూమిలో జరిగిన పూర్ణాహుతి మహాయజ్ఞంలో పాల్గొన్న వందలాది మంది యాత్రికులు అయోధ్య నుండి గుజరాత్కు వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్లో ఎక్కారు. 2 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 27 ఉదయం 7:43 రైలు గోధ్రా స్టేషన్కు చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరింది. తీవ్రవాదులకు సానుకూలంగా వ్యవహరించే మత హింసకు పేరుగాంచిన ప్రదేశం సిగ్నల్ ఫాలియర్ సమీపంలో ఎవరో చైన్ లాగి రైలును ఆపి రాళ్లు రువ్వడంతో పాటు రైలు కంపార్ట్మెంట్కు నిప్పు పెట్టారు. క్షణాల్లోనే రాళ్లు, పెట్రోల్తో అగ్నికి ఆజ్యం పోస్తూ దాదాపు 2000 మందితో కూడిన ఓ గుంపు రైలును చుట్టుముట్టి అతి క్రూరంగా దాడికి దిగింది. ప్రయాణికులు తప్పించుకోకుండా ఉండడానికి రాళ్లు రువ్వుతూ పెట్రోల్తో తడిపిన గొడ్డలను ఉపయోగించి S6 కోచ్కు నిప్పట్టించారు. దీంతో వేగంగా మంటలు వ్యాపించాయి. 27 మంది మహిళలు, 10 మంది పిల్లలతో సహా 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహనం చేశారు. రైలుపై దాడి చేసేందుకు సాయుధ గుంపు ముందుగానే ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం పెట్రోల్ బాంబులను సిద్ధం చేసుకున్నారు. ఇది ఆకస్మిక ఘర్షణ కాదు, ముందస్తు పక్కా ప్రణాళికలు చేసిన ఉగ్రవాద చర్య. ఇంత భయానకమైన దాడి జరిగితే ఓ వర్గానికి కొమ్ము కాసేవారు పాశ్చాత్య కథనాలు హిందువులను దురాక్రమణదారులుగా, ముస్లింలను బాధితులుగా చిత్రీకరిస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా దృష్టి మార్చాయి. నేరస్తులను బహిర్గతం చేయడానికి బదులుగా గోధ్రా రైలు దహనపై అసలు నిజాలను పూర్తిగా మార్చేసింది. ఉద్దేశపూర్వకంగా ఈ మారణ హోమాన్ని ఓ వర్గానికి కొమ్ము కాసే మీడియా విస్మరించింది. ఆ తర్వాత జరిగిన అల్లర్లను ముస్లిం మారణహోమంగా చిత్రీకరించకుండా సజీవ దహనమైన 59 మంది హిందువుల జ్ఞాపకాలను పూర్తిగా తుడిచిపెట్టేలా చేశారు. వామపక్ష మేధావులు, కమ్యూనిస్టు చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలని పిలువబడే కొందరు ఈ అసలు నిజాన్ని మార్చేందుకు చాలా ప్రయత్నించారు. గోధ్రా దాడి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీపై ఆరోపణలు చేశారు. అయితే చట్టపరమైన దర్యాప్తుతో అసలు నిజం బయటపడింది. గోధ్రా రైలు దహనం రాడికల్ ఇస్లామిక్ శక్తులు ముందస్తుగా ప్లాన్ చేసిన హింసాత్మక చర్యని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. దీన్ని గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. దీంతో అనేక మంది నేరస్తులు దోషులుగా తేలారు. ఈ దాడి ఆకస్మికంగా జరిగిందని, హిందూ సమాజంలో భయాన్ని కలిగించడానికి రూపొందించిన ఒక కుట్రపూరిత ఉగ్రవాద చర్యని న్యాయస్థానం నిర్ధారించింది. గోధ్రా దాడి వెనుకున్న అసలు నిజం మాత్రం బయటపడకుండా ఆపలేకపోయారు. అల్లర్లను ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. కానీ దాన్ని కొందరు వారికి అనుకూలంగా ఉండేలా అసలు నిజాలను దాచిపెట్టారు. గోధ్రా ఘటన తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లో 1000 మందికి పైగా మరణించారు. వారిలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు ఉన్నారు. గోధ్రా ఘటన జరిగిన మన్నాడు అంటే ఫిబ్రవరి 28న అహ్మదాబాద్లోని గుల్బర్గ్ హౌసింగ్ సొసైటీ వద్ద ఒక వర్గానికి చెందిన వారు 69 మందిని హతమార్చారు. ఈ అల్లర్ల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి ఎంతగా దిగజారిందంటే దానిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. అల్లర్లలో మరణించిన 790 మంది ముస్లింలు మరియు 254 మంది హిందువులను నిరంతరం హైలైట్ చేశారు. అయితే గోధ్రా హిందూ బాధితుల పేర్లు తెలియకుండా చేశారు. బిల్కిస్ బానో, బెస్ట్ బేకరీ సంఘటన వంటి కేసులు నిర్విరామంగా కొనసాగినప్పటికీ సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్లో 10 మంది పిల్లలు, 27 మంది మహిళలతో పాటు 59 మంది సజీవ దహనాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. హిందూ కరసేవకుల లక్ష్యంగా జరిగిన హత్యలను అంగీకరించడానికి కూడా వారు నిరాకరించినప్పుడు లౌకికవాదులని పిలువబడే వారి కపటత్వం బయటపడింది. 2002 మార్చి నెలలో గోధ్రా ఘటనపై దర్యాప్తు చేసేందుకు నానావతి షా కమిషన్ ఏర్పాటు చేశారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కేజీ షా, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీటీ నానావతి ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిషన్ తన మొదటి నివేదికను సెప్టెంబర్ 2008లో సమర్పించింది. ఇందులో గోధ్రా ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా పేర్కొన్నారు. ఈ నివేదికలో నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు, సీనియర్ అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చారు. జస్టిస్ కేజీ షా 2009లో కన్నుమూశారు. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతా కమిషన్ సభ్యునిగా మారారు. కమిషన్ పేరును నానావతి మెహతా కమిషన్గా మార్చారు. కమిషన్ తన రెండవ నివేదికను 2019 డిసెంబర్లో సమర్పించింది. ఇందులో కూడా మొదటి నివేదికలో పేర్కొన్న అంశాన్ని పునరుద్ఘాటించారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత గోధ్రా కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించారు.
2011లో సిట్ కోర్టు 11 మంది దోషులకు మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది. తర్వాత అక్టోబర్ 2017లో గుజరాత్ హైకోర్టు 11 మంది దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. సంఘటన తదనంతర అల్లర్లు భారతీయ సమాజాన్ని తీవ్రంగా బాధించింది. ఈ సంఘటనపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగాయి. మతపరమైన తీవ్రవాదం, పాలన, న్యాయం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటన దేశ చరిత్రలోనే ఓ విషాదకరం. స్వతంత్ర భారతదేశంలో అత్యంత దారుణమైన మత అల్లర్లలో ఒకటి. చట్టపరమైన చర్యలతో న్యాయం జరిగినప్పటికీ గతంలోని గాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశంలో మత విద్వేషం యొక్క ప్రమాదాలను, సామరస్యం యొక్క అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.